ఒక అద్భుతం, అంతకు మించి ఆధ్యాత్మికం, మొత్తంగా అందరికీ భక్తిభావంతో కూడిన ఆహ్లాదకరం, ఊహల్ని సాక్షాత్కరిస్తూ అందరినీ మైమరిపిస్తూ పవిత్ర సంగమం వద్ద కృష్ణహారతి జరిగిన తీరు ఇది. 126 మంది అహర్నిశలు కృషించి 2 వారాల వ్యవధిలో తీర్చిదిద్దిన నయనందకర దృశ్యం. వీటన్నింటినీ ఒకే ఒక్కడు సమన్వయం చేస్తూ కార్యక్రమానికి వెన్నుముకగా నిలిచాడు. అతనే దర్శకుడు బోయపాటి శ్రీను. కృష్ణహారతి విజయంతో సరిపెట్టుకోవడం లేదని ఈ నెల 23వ తేదీన జరిగే ముగింపు వేడుకల్లో రెట్టించిన ఉత్సాహాన్ని ప్రజలకు ఆస్వాదిస్తానంటున్నారా బోయపాటితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. కృష్ణ పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించారు బోయపాటి శ్రీను. మరి దీని వెనక ఎలాంటి కష్టపడ్డారు ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, బోయపాటి శ్రీను గారు, ఇంతకుముందు ఇంటర్వ్యూ ట్రై చేసినప్పుడు కూడా చాలా మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. వద్దు, ఇప్పుడు తక్కువ మాట్లాడతానని చెప్పారు. ఒక సామెత కూడా చెప్పారు, యుద్ధం గెలిచే వరకు శబ్దం తక్కువ చేయటం మంచిది అని. కనీసం ఇప్పుడన్నా మాట్లాడతారా? అలా అని కాదు సార్, మనకు ఒక బాధ్యత ఏదైనా మన మీదకి వచ్చినప్పుడు అది చేసి చూపించాలి తప్ప నేను ఇది చేస్తున్నా అని చెప్పి చేసేది కాదు సార్. ఇప్పుడు సీఎం గారే ఇప్పుడే చెప్పారు, మీరు అభినందించారు, నీకు అంతకన్నా ఇంకేం కావాలండి. సో అదేదో అట్నుంచి ఆయన మాట్లాడాలి కానీ నేను మాట్లాడటం కాదు సార్, నా పని నేను చేసుకుని వెళ్ళిపోవాలి. ఇట్స్ క్లియర్, అందుకే నేను మాట్లాడలేదు. పుష్కరాల ప్రారంభం రోజు చూస్తే చీకట్లో వెలుగులు జిమ్మిస్తూ చాలా అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. అసలు దీని వెనక టెక్నాలజీ ఏంటి, ఎంతమంది కష్టపడ్డారు ఏంటి? 15 days బ్యాకే సార్ పిలిపించి ఇలా చేయాలమ్మా, సీఎం గారు పిలిపించి ఇలా చేయాలి, ఇది ప్రజల కార్యక్రమం అమ్మా, ఆధ్యాత్మిక చింతన పాడకూడదు, అది ఆధ్యాత్మికంగానూ ఫీల్ అవ్వాలి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంత అద్భుతంగా ఫీల్ అవ్వాలి, ప్రశాంతంగా, అలాగే కలర్ఫుల్గా ఉండాలి. రాజమండ్రిలో మీరు చేసి చూపించారు, సో అది మళ్ళీ ఆవిష్కరించాలి, మీరు చేయండి, మీకు ఏం కావాలి అది మాత్రమే చెప్పండి. ఎందుకంటే దగ్గర దాపుగా ఒక 126 మెంబర్స్ ఉన్న మ్యాన్ పవర్ వచ్చిందండి హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఇది నేల మీద అనుకోండి సార్, అది వేరే విషయం, కానీ ఇది నీళ్ల మీద అసలు ఏది స్టెబిలిటీ ఉండదు. సో అందుకని ఏంటంటే మొత్తం మ్యాన్ పవర్ని అంతా తీసుకొచ్చి అక్కడి నుంచే తీసుకొచ్చి దగ్గర 10 days నుంచి మొత్తం అంతా చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి నాకు వాళ్ళొకళ్ళు కావాలి, వీళ్ళొకళ్ళు కావాలంటే వచ్చేసరికి లేట్ అవ్వచ్చండి, అది వేరు. సినిమా నుంచి వచ్చే వర్కర్ వేరేగా ఉంటాడు. దగ్గర దాపుగా ఒక 6 ఐరన్ పంప్స్, ఒక 30 to 40 బోట్స్ యూజ్ చేసి చేయాల్సి వచ్చిందండి. ఆ క్రాకరింగ్ టైంలో కూడా అటు నుంచి ఎవరు క్రాస్ కూడా అవ్వకూడదండి, అందుకని మొత్తం అంత సెక్యూరిటీ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకొని చేయడం జరిగిందండి శాస్త్రయుక్తంగా. బట్ అంతా ఫీడెడ్ అండి, వన్స్ కరెక్ట్గా ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసి కూర్చుంటాం మేము. ఎండే ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ఐ థింక్ శాంపుల్ అనుకుంటే 20 to 30% అనుకుంటే, ఎండ్ డే ఇంకా బాగా ఎనర్జీతో ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అసలు ఈ డిజైనింగ్ అది, థీమ్ అది, ఆలోచన అది ఎట్లా వచ్చింది, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇది కానీ ఆ ప్లానింగ్ అది ఎట్లా జరిగింది, ఎవరెవరు సార్? ఎప్పుడు సార్ ఒక ఇదేంటంటేనండి, అక్కడ హారతి కనిపిస్తుందండి, అద్భుతమైన మంత్రోచ్చరణ, ఆ మంత్రోచ్చరణ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, దాన్ని నేను రికార్డ్ చేస్తాం. దానికి వచ్చే మ్యూజిక్ అంటే దానిలో భక్తి పారవస్యము ఉండాలి, ప్రేక్షకుడిని కట్టిపడేసే ఆ బీట్ ఉండాలి, రెండు ఇదే వస్తాయండి. అది దానిలోనే మిక్స్ అయి ఉంటుంది. సో దాని మీద ఏమాత్రం కేర్ తగ్గినా కూడా పట్టుగా కూర్చోలేదు. ఆ మంత్రోచ్చరణ దగ్గర నుంచి నాకు చిన్న అని ఫ్రెండ్ ఉన్నాడండి, కీబోర్డిస్ట్, ఆయన విజయవాడ, అతనే చాలా మంచి కీబోర్డిస్ట్ అండి, చెన్నైలో ఉంటారు వారు. వారిని రిక్వెస్ట్ చేసి చేయించానండి, అక్కడి నుంచి మ్యూజిక్ చేయించడం జరిగిందండి. మిగతా సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ దగ్గర నుంచి ఉన్న మ్యూజిక్ అదంతా సాయి కార్తిక్ చేశారండి. మనం హారతులు కనుక చూసుకుంటే ఒక రకంగా గంగా హారతి అనేది గుర్తొస్తుంది సార్. అలాగే మొన్న ఇక్కడ రీసెంట్గా గోదావరి హారతి అనేది చేసి చూపించారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఈ కృష్ణ హారతికి కొత్తదనం తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే సార్ ఒకటే సార్, హారతి అంటే ఎవరికైనా గుర్తొచ్చేది గంగా హారతేనండి. గోదావరి తల్లి హారతికి ఇచ్చే విధానం వేరు, అంబ్రెల్లాస్ వేరండి. ఇక్కడికి వచ్చేసరికి మనం యూజ్ చేసింది శుభం అంటారు వీటిని, ఈ అంబ్రెల్లాస్ని. ఎలా అంటేనండి, మనకు పెళ్ళి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రేపు పెళ్ళి అనగా ఈరోజు ఉదయాన్నే తోరణం కడతానికి పొద్దున్నే అందరు ముత్తైదులతో వస్తారండి, దుప్పటి పట్టుకొని మధ్యలో కర్రలా పెట్టి 4 వైపులు 4 పట్టుకొని వస్తారు చూడండి సార్, దాన్ని శుభం అంటారండి. అదే కాన్సెప్ట్ అండి, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది సార్. సార్ అలాగే మనం ఈ కార్యక్రమం జరిగిన ప్రదేశం చూస్తే కృష్ణా గోదావరి నది రెండు కలిసిన ప్రదేశం, అది హారతి రూపంలో కనపడటం కష్టం, అలాగే మీరు చూపించిన క్రాకర్స్ రూపంలో కనపడటం కష్టం. దీన్ని చూపించడానికి కొత్త ప్రయత్నం అనేది చేశారు. ఒకటే సార్, ఏదైనా ఒక మంచి జరిగిందంటే అభినందించాలి, గ్యారంటీ దాన్ని ఎలివేట్ చేయాలి సార్. సంవత్సరం క్రితం గోదావరి పుష్కరాల్లో పాల్గొని ఒక సంకల్పం తీసుకొని సంవత్సరంలో తీసుకొచ్చి, అంటే ఎడిషనల్లీ వెళుతున్న వాటర్ని
ప్రజలకు ఉపయోగపడాలి, వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసిపోవడం కాదు అని చెప్పి తీసుకొచ్చి కృష్ణావేణిలో మిక్స్ చేసి కలిపేసి సంగమం చేసిన ఆ వ్యక్తి అక్కడ ఎంత సామాన్యంగా కూర్చొని ఉన్నాడండి. ఆయన కింద కూర్చొని సామాన్యంగా కూర్చొని ఉన్నాడు. అంటే ఒక ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉంది అని నమ్మే వ్యక్తి, ఒక అసాధ్యం అనే దానిలో సాధ్యం ఉంది అని నమ్మే వ్యక్తి. అంటే ఒక సంకల్పం తీసుకుంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేసే ప్రశ్నే లేదు అని ఆయన అక్కడ ఉన్నప్పుడు, అలాంటిది యాజ్ ఇట్ ఈజ్ మనకు కార్యరూపంలో చూపించినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ తీసుకొచ్చి చూపించడం అనేది మన ధర్మం అండి, మన కర్తవ్యం అండి, ధర్మం కన్నా కూడా. ఎందుకంటే ఆయన చేశాడు, దాన్ని ఎవరు అభినందించాలి? ప్రజలు. కళ్ళ ముందు క్లియర్గా కనపడేలా చేసామండి మనం. దీనికి కర్త కర్మ క్రియ ఆయనేనండి. అంటే జనానికి ఏం కావాలి అని ఆయన మైండ్ సెట్, ఆయన లోపల ఉన్నది కానీ మీరు వింటే షాక్ అయిపోతారు. అంత అద్భుతంగా ఆయన ఆలోచిస్తుంటారండి ఎప్పుడు జనం. సో ఆయన ఆలోచనే నన్ను అక్కడికి పిలిపించి నాకు ఇది ఇలా కావాలి, ఏం చేస్తే బాగుంటుందో చూడమ్మా అన్నారే తప్ప ఆయన ఇచ్చిన బలంతోనే నేను చేశాను. ఈ హారతనిచ్చే పురోహితుల్ని వాళ్ళని కనుక చూస్తే మనం డ్రెస్సింగ్ స్టైల్లోనే కొత్తదనం కనిపించింది. అంటే ఎంత దూరం నుంచి చూస్తున్నా మెరుపు కానీ క్లాత్లు అది కనబడుతూ వచ్చింది. సార్ అసలు దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తారు సార్? నిజంగానే సార్ ఇది మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలండి. ఇది చంద్రబాబు గారు నాయుడు గారి ఆలోచనేనండి. ఆయనతో జరిగే డిస్కషన్లో ఒకటే మాకు వచ్చింది ఏంటంటే అండి, పుష్కరుడు నీళ్ళలోకి ప్రవేశిస్తాడు, మనకు కనపడడు. మనకు కనపడేది ఎవరు? బ్రాహ్మణులే. వాళ్ళలోనే చూసేది మన పుష్కరుడిని. వాళ్ళు ఇచ్చే హారతలు వాళ్ళనే చూస్తాం. సో అందుకని అది చంద్రబాబు గారి దగ్గర ఆయనే ఈ మ్యాటర్ ఎత్తి మాట్లాడారు. అప్పుడు ఈ క్లాత్స్ అన్ని ముంబై నుంచి అంతా ఇది చేసినప్పుడు కాశీలో దొరికిందండి ఒక అద్భుతమైన మొత్తం టోటల్ పట్టే, సిల్కీ పట్టు. అక్కడి నుంచి ఒక్కొక్కరికి మూడు అంటే అది మీకు చూడడానికి ఒకే ఇదిలా ఉంటుందండి. ఒకే క్లాత్ నుంచి 3 ప్యాటర్న్స్ అనమాట అందులో ఉండేది. బ్రేకింగ్ చిన్న రెడ్, మిగతాదంతా టోటల్ పట్టు. అమ్మవారి ప్రతిమలు మాత్రం మన ఇక్కడ ప్రత్యేకత కాబట్టి ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రత్యేకత కూడా ఇక్కడి నుంచి తెప్పించి మొత్తం అన్ని మిక్స్ చేయించి చేయడం జరిగిందండి. సో అందుకని చూడగానే తెలియని ఒక భక్తిభావం ఉంటుపడుద్దండి వాళ్ళ. సరే, ఇవన్నీ ఈ 11 రోజులు మీరు చెప్పిన కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. మరి చివరి రోజు వీటికి భిన్నంగా కొత్తదనం ఏం చూపించబోతున్నారు? అంటే అలా కాదు సార్, పవిత్రతకు సంబంధించి మాత్రం భిన్నత్వానికి వెళ్ళమండి. హారతి విధంగా మాత్రం హారతి యాదిరీజ్ ఉంటుందండి. బట్ చివరి రోజు మాత్రం ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ రిచ్చా కానీ ఏ రిచ్చా అయినా సరే తప్పకుండా ఒక ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ మీరు ఏమనుకుంటున్నారో దాన్ని రీచ్ అయ్యేలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే ఇప్పటివరకు మీరు చూడనే ఉంటుందండి, గ్యారెంటీ. ఇది మొత్తం మీద కృష్ణహారతికి సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ స్పందన. కెమెరామెన్ శ్రీనివాస్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.